హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 1.5 ఇయర్ 2 ఇయర్స్ కింద అనుకుంటా నేను ఓకేఎక్స్లో ఎలా బై చేయాలి, ఎలా కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ప్రతి విషయం నేను ఓకేఎక్స్ క్రిప్టో గురించి నేను అప్లోడ్ చేసే ఉన్నాను. కాకుంటే ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి అయితే మన ఇండియన్ దాంట్లో ఓకేఎక్స్, బైనాన్స్ ఈ ఎక్స్చేంజెస్ సపోర్ట్ చేయడం లేదు. మన కేవైసీ కూడా దీంట్లో రీసెట్ చేయబడింది. వాళ్ళు లిమిట్ పెట్టాడు, ఏప్రిల్ 30కి అంతా టోకన్స్ కానీ ఏమైనా ఉన్నాయని సేల్ చేసుకోండి, లేదంటే విత్డ్రా చేసుకోండి. నాకైతే అప్పుడు ఐడియా లేదు. నేను ఎంతో కొంత దీంట్లో కొన్ని ఉంచాను కాబట్టి నేను అన్ఇన్స్టాల్ చేశాను యాప్. ఆ తర్వాత టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్లో లేను ఒక 2-3 మంత్స్. దానివల్ల నాకు చాలా నష్టం వచ్చేసింది. దీంట్లో కొన్ని టోకన్స్ ఉన్నాయి, అవి విత్డ్రా చేసుకుందామని నేను ట్రై చేస్తే విత్డ్రా అయితే అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా విత్డ్రాకి వెళ్ళి తర్వాత నేను విత్డ్రా క్రిప్టో వెళ్ళిన తర్వాత P2P అయితే అసలు అవ్వదు. తర్వాత నా బేబీ డజ్ వచ్చేసి దాదాపుగా నావి 4 crores ఉన్నాయి, కాదు 4 billions ఉన్నాయి కాయిన్స్. నేను అవి ఆన్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో డిపాజిట్లోకి వెళ్ళి బైబిట్ కూడా బెస్ట్, మంచిగా ఉంటుంది. బైనాన్స్, ఓకేఎక్స్ లాంటిది దానికంటే ఇంకా బెస్ట్. దీంట్లో కూడా P2P ఉంటుంది, సేమ్ ఓకేఎక్స్ మాదిరిగానే వ్యాలెట్ ఉంటుంది, బైనాన్స్ మాదిరిగానే సేమ్ వ్యాలెట్ ఉంటుంది. దీంట్లో కింద డిపాజిట్ క్రిప్టో ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఏదైతే డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని సెట్ చేసుకుందాం. బేబీ డాజ్ చూడండి. బేబీ డాజ్ తర్వాత నేను స్పేస్ ఇచ్చిందనమాట, వచ్చింది ఆటోమేటిక్గా. అక్కడైతే కనిపించలేదు. నేను స్పేస్ తీసేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయింది. BSC BIP 20 బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద మనం విత్డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ విత్డ్రా అడ్రస్ చూడండి, విత్డ్రా అడ్రస్ నాకు అప్డేట్ అయింది. ఇక్కడ విత్డ్రా మీద మనకు ఎంత టైం పడుతుంది, లేదంటే ఎన్ని టోకన్స్ లిమిట్ అనేది ఏం లేదు. దీంట్లో అయితే మనం ఆరాంగా ఎన్నైనా కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కాపీ అడ్రస్ చేసుకుంటాను. కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత నేను ఓకేఎక్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఉంది చూడండి, పైన నేను అడ్రస్ పేస్ట్ చేసేస్తాను. కరెక్ట్గా ఏదైతే ఉందో అందులో మనం డిపాజిట్ చేసేది అది కరెక్ట్గా చూసి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం BIP 20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత BSC అన్న కానీ BIP 20 అన్న కానీ సేమ్ ఒకటే. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాను. అన్ని టోకన్స్ నేను విత్డ్రా చేసుకోబోతున్నాను. తర్వాత సబ్మిట్. ఓకే, ఇది ఎక్స్చేంజ్ చేసేటప్పుడు రిస్క్ అనేది ఉంటుంది కదా, అది మీ మీద డిపెండ్ ఉంటుంది. మాకు ఎలాంటి సంబంధం లేదనేది వాళ్ళు అప్డేట్ చేశారనమాట. ఇది ఓకే, కన్ఫర్మ్. మనకు ఓటీపీలు వెళ్తాయి అనమాట మొబైల్కి. ఇది మీకు షో అవుతుందో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ షో అవ్వకపోతే సెక్యూరిటీ రీజన్ కింద నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తా అన్నాను కాబట్టి అవతలేకుండొచ్చు, అవుతుంటే కూడా అవుతుండొచ్చు. అవుతుంటే అయినా ఒకవేళ అవుతుండొచ్చు, ఎందుకంటే నాకు అంతగా ఐడియా లేదు. నేను ఈ వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత నేను చూసి కానీ నాకు తెలియదు రికార్డింగ్ ఏందో లేదో కూడా. నేను ఓటీపీలు అయితే నింపేసుకుంటాను. మొబైల్ ఓటీపీ ప్లస్ జీమెయిల్ ఓటీపీ నేను ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేస్తున్నాను. చూడండి, విత్డ్రావల్ కన్ఫర్మ్ అయిపోయింది. మనకు బైబిట్లో 2 minutesలో వస్తుందని మనం విత్డ్రా చేసేటప్పుడు ఒక టైం కూడా మెన్షన్ అయింది. చూద్దాం ఈ టైం. చూడండి, నేను ట్రాన్సాక్షన్ వ్యూ చేసిన తర్వాత ఇక్కడ నాకు పెండింగ్లో చూపిస్తుంది, ఇంకా సక్సెస్ కాలేదు, పెండింగ్ అని ఉంది. తర్వాత ఇదంతా టైం తీసుకుంటుంది, ఒక 2-3 minutes టైం అవుతుంది, ఎక్కువ కూడా కావచ్చు. బైబిట్లో అయితే ఎలాంటి నా టోకన్స్ కానీ ఏంటివి లేవు. ఐడి వెరిఫై చేసి ఉంచాను చాలా రోజుల కిందట. ఐడి అయితే వెరిఫై ఉంది. అంటే వెరిఫై అంటే కేవైసీ చేసుకోవాలి. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ద్వారా చూపిస్తాను చూడండి. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ద్వారా మనం ఇక్కడ వెరిఫైడ్ అని చూడండి. కేవైసీ అయితే చేసుకోవాలి. కేవైసీ చేసుకున్న తర్వాత మనం దీంట్లో విత్డ్రా కానీ, ట్రేడ్ కానీ, లేకపోతే ఏదైనా డిపాజిట్ కానీ చేసుకోగలుగుతాము. ఓకే, మనం ఇక్కడ చూడకూడదు, ఇక్కడ చూడాలి. ఇక్కడ కంప్లీట్ అయితేనే మనకు అక్కడికి వచ్చినట్టు లెక్క. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా ఇందులో అప్డేట్ అవ్వలేదు. వ్యూ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. ఏంది ఇది చూద్దాం ఒకసారి. ఇది ట్రాన్సాక్షన్ యాష్ అనమాట. అంటే మనం ఏదైతే మనం సేమ్ యూపీఐ ద్వారా అనమాట, మనం యూపీఐ పేమెంట్ చేసినప్పుడు ఒకటి ట్రాన్సాక్షన్ ఐడి ఎలాగైతే ఉంటుందో దాని మీద అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం ఈ ఐడి తీసుకొని ఈ ఓకేఎక్స్ లేదంటే బైబిట్, మనం ఓకేఎక్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మేము పంపించేసినామంటే బైబిట్ వాళ్ళ సపోర్ట్ టీంలో మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కాంటాక్ట్ చేసి మన టోకన్స్ క్రెడిట్ చేస్తారు వాళ్ళు. లేక ఒకవేళ ఇక్కడ వీళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం జరిగితే ఇది అనమాట ప్రూఫ్. సేమ్ యూపీఐ పేమెంట్ మనం ఇండియాలో గూగుల్ పే, ఫోన్పే చేస్తాం కదా, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తే మనం ట్రాన్సాక్షన్ ఐడి ఎలాగైతే యూజ్ అవుతుందో ఇది ఆ టైప్ అనమాట. చూడండి, నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు ఎంత ఫీ కట్ అయిందో చూడండి ఇందులో. అంటే ఇప్పుడు ఇది బేబీ డాజ్ కూడా పెరిగింది కదా, టోకన్స్ రేట్ అనేది పెరిగింది. కాబట్టి ట్రాన్స్ఫర్ ఫీజ్ అంటే నేను ఇక్కడ నుంచి అదే ఓకేఎక్స్ నుంచి నేను బైబిట్లో ట్రాన్స్ఫర్ చేసిన దానికి బైబిట్లో నుంచి ఓకేఎక్స్లో నుంచి ఫీజు కట్టింది BNB కింద. అంటే టోకన్స్ ఉంటాయి కదా, దాదాపుగా 90 crores కట్ అయినాయి అనుకుంటా. 90 lakhs 90 crores తెలియదు నాకు కూడా. ఇవి నాకు అక్కడ క్రెడిట్ అయిన తర్వాత ఎన్ని క్రెడిట్ అయినావో చూసే తెలుస్తుంది. దాదాపుగా నా దాంట్లో 40 million అంటే 4 billion and 38 crores కాయిన్స్ ఉండే నా దాంట్లో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది అంటే క్రెడిట్ అయిన తెలిసి విత్డ్రా చేసే టైంలో నాకు అక్కడ చూపించింది 90 అనేది చూపించింది, కానీ అది 90 lakhs లేకపోతే crores నేను చూసుకోలేదు. ఇప్పుడు నేను బైబిట్లో చూస్తాను. బైబిట్లో ఎన్ని క్రెడిట్ అయినా నాకు తెలియదు.
డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. $6.75 అంటే దాదాపుగా నాది $8 దగ్గర ఉండే టోకన్స్. బేబీ డాజ్ రిసీవ్డ్ చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 348, అంటే దాదాపుగా అదే 90 crores అయితే 90 crores కాయిన్స్ అయితే కట్ అయినాయి, ఫీజు కింద డిడక్షన్ అయినాయి. మిగిలినవి అయితే నాకు ఇక్కడ బైబిట్లో రిసీవ్ అయిపోయినాయి చూడండి. అది ఫ్రెండ్స్ మనము విత్డ్రా చేసుకోండి. మీరు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే సేఫ్. ఒకవేళ చేసుకోకుండా వదిలేసి ఉంటే వాళ్ళ టెలిగ్రామ్ కానీ ఓకేఎక్స్ టెలిగ్రామ్ కానీ వాళ్ళ యాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ అప్డేట్స్ కానీ చూసుకోకుండా ఉంటే నా మాదిరిగా మీరు కూడా లేట్ చేసుకొని ఉంటే ఇప్పుడైతే విత్డ్రా చేసుకోండి. దాంట్లో లిమిట్ ఉంటుంది. నావి ఇంకా వేరే టోకన్స్ కూడా నేను విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేశాను, అవి అవ్వట్లేదు. ఎందువల్ల అవ్వట్లేవు అంటే దాంట్లో లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ డాజ్ ఉంది కదా, డాజ్ వచ్చేసి మినిమం అనేది ఇన్ని టోకన్స్ మాత్రమే విత్డ్రా చేసుకోగలం అనేది ఉంటుంది అనమాట. నేను అది విత్డ్రా చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే టైం అనేది ఇచ్చారో లాస్ట్ టైం విత్డ్రాల్ లేకుంటే సేలింగ్ కానీ ఆ టైం ఇచ్చారో ఆ టైం వెళ్ళిపోయింది అనమాట. ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు విత్డ్రా అవ్వట్లేదు. షిబ్గానే ఉంది కదా దాంట్లో షిబా ఇను, అవి కూడా విత్డ్రాల్ అనేది కావట్లేదు. ఒకవేళ అయినా కానీ ఫీ అనేది ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే అది లిస్ట్ ఆల్రెడీ టైం అనేది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి డాజ్ చూడండి, ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 14 ఉంది. నా దాంట్లో అయితే 13.22 చూడండి. ఇక్కడ చూడండి నా దాంట్లో ఎంత ఉందో. దీని ద్వారా అయితే నేను ఇది విత్డ్రా చేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, సేల్ చేసుకున్నాను. దీంట్లోనే వెళ్ళిపోతుంది. లాస్ కోర్ కూడా 0.9 ఉంది. ఈ కోర్ ఏమైనా విత్డ్రా అవుతుందో చూడాలి. ఓకే, కోర్ అయితే విత్డ్రా అవుతుంది, చాలా లో ఫీ కూడా తీసుకుంటుంది చూడండి. కోర్ నెట్వర్క్ మీద విత్డ్రా చేసుకోవాలి, కోర్ టు కోర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.